అందరూ ఊహించినట్లే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ షర్మిలకు దక్కాయి. ఏపీ అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం ప్రకటించింది. ఏపీలో కాంగ్రెస్ ని గాడిలో పెట్టే బాధ్యతలను షర్మిలకు అప్పగించింది. కాంగ్రెస్ హైకమాండ్ ఒకప్పుడు జగనన్న వదిలిన బాణంగా ఉన్న షర్మిల ప్రస్తుతం ఏపీపై కాంగ్రెస్ విసిరిన అస్త్రంగా మారారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రంలో ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ జీవం పోసే బాధ్యతలను షర్మిలకు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక ఆంధ్రప్రదేశ్లో దశాబ్ద కాలంగా కాంగ్రెస్ లేదనే వాదన ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 2 ఎన్నికలు ముగిశాయి. ముచ్చటగా 3వ ఎన్నిక కూడా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏమైనా ఆశ ఉంటుందనే వైఎస్ కుటుంబం నుంచే షర్మిలను కాంగ్రెస్ బరిలోకి దించినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తాను స్థాపించిన వైఎస్ఆర్టీపీని షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేసి ఈ నెల 4వ తేదీన హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. దాంతో షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో ఆంధ్ర రాజకీయం హీటెక్కినట్లయింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత చెల్లాచెదురైన కాంగ్రెస్ కు జీవం పోసే బాధ్యతలను ఇప్పుడు షర్మిలకు అప్పగించారు. ఇక పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజుకు సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజయపదం వైపు నడిపించేందుకు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల గేమ్ చేంజర్ గా మారనున్నారా అనే చర్చ మొదలైంది. మరోవైపు ఏపీలో అధికార పార్టీ అయిన వైసీపీలో టికెట్ దక్కని నేతలందరూ కాంగ్రెస్ ను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే టికెట్ దక్కని నేతలు త్వరలోనే షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లోనూ షర్మిల పోటీ చేయలేదు. ఆమె తనను తానుగా రాజకీయంగా రుజువు చేసుకుంటేనే కాంగ్రెస్ పార్టీని కూడా బతికించాలి. ఒక విధంగా ఇది టాప్ టాస్క్ అనే చెప్పాలి. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఆశలు, షర్మిల ధీమా ఏపీలో కలిసి వస్తుందో లేదో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.